అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో శ్రీ సిటీ, క్రిస్ సిటీ తర్వాత కీలకమైన ఇండస్ట్రియల్ క్లస్టర్గా ఏ ప్రాంతం మారబోతుంది? ఈ మధ్య జరిగినటువంటి విశాఖ సిఐఐ సమ్మిట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం షోకేస్ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ల్యాండ్ పార్సిల్స్ విషయంలో కానీ పొజిషన్స్లో టాప్ రేటింగ్లోకి వస్తున్నటువంటి ఏరియా గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఒక వీడియో చూపిస్తా. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలానే డెవలప్మెంట్కి సంబంధించి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇన్వెస్టర్స్ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు దానికి సంబంధించి చేసినటువంటి వీడియో. దీనికి కొనసాగింపుగానే ఆ టాప్ స్పాట్ కింద రాయలసీమలో ఏ ప్రాంతాన్ని ప్రభుత్వం చూపిస్తోంది, షోకేస్ చేస్తుంది అనే విషయం కూడా మనం ఈ వీడియోలో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్, గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీల ఫలితంగా వచ్చినటువంటి వెసులుబాటు, దాంతో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ప్రపోజల్ డే నుంచి యాక్టివిటీలోకి ప్రాజెక్ట్ ఆన్ గ్రౌండ్ చేసేసరికి అతి తక్కువ సమయం, అతి తక్కువ అవకాశం, అంటే 8 వారాల్లోనే క్లియరెన్స్లు వచ్చేటువంటి కొత్త పాలసీని ఏపీ ప్రభుత్వం తీసుకురావడం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది వేగవంతమైనటువంటి కాన్సెప్ట్ అవడంతో ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ కూడా ఈ 8 వారాల తర్వాత జరిగేటువంటి ప్రాసెస్లో ఒక 2 వారాల్లోనే జరుగుతుంది. అలా ఇప్పుడు ఎక్కువ షోకేస్ చేస్తున్నటువంటి ఏరియా నాయుడుపేట రాబోయేటువంటి రోజుల్లో ఎలక్ట్రానిక్స్, సోలార్ ఇండస్ట్రియల్ క్లస్టర్గా మారబోతుంది. ఆల్రెడీ ప్రీమియర్ ఎనర్జీ సంస్థ ఇక్కడ వేసినటువంటి బీజం ఫలితంగా ఇప్పటికీ 3 సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒప్పందం చేసుకున్నటువంటి మరో సంస్థ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలానే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని క్లారిటీలు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసింది ఆ సంస్థకి సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయంలో. ఇది ఇండో సోలార్కి సంబంధించినటువంటి చర్చ. అలానే వాల్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ద్వారా ఈ ఇన్నోవేటివ్ ఎనర్జీ సొల్యూషన్స్తో ఈ సంస్థ అడుగు పెడుతోంది ఆంధ్రప్రదేశ్లో. దీనికి సంబంధించి భూముల కేటాయింపు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన జీవో కూడా వచ్చేసింది. ఇది ఇండస్ట్రీస్కి సంబంధించి, అంటే అగ్రిమెంట్ అయిన రోజునే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించిన జీవోని రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల ఇక్కడ ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నటువంటి పెట్టుబడులు లెక్క చూస్తే ఇది ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది నాయుడుపేట, ఇంత ముందర ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఇది మేన్కూరు సెజ్ అంటారు కదా, ఆ ప్లేస్లో ల్యాండ్ ప్రపోజల్ని ఈ వాల్సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సోలార్ సెల్ అండ్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఎంపీ సెజ్, అది నాయుడుపేట. దీనికి సంబంధించి 1743 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అలానే 415 మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయని, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తున్నారు. సో ఇది జీవోలో ఇచ్చారు. ఈ జీవోని స్ప్లిట్ చేసి చూస్తే కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫేజుల్లో ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 2027 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పని డిసైడ్ చేస్తారు. 40 ఎకరాల భూమిని ఈ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అది కూడా ఇది ఫస్ట్ 1 గిగావాట్ సెల్ ప్లస్ 1 గిగావాట్ మాడ్యూల్. సెకండ్ ఫేజ్లో మరొక 1 గిగావాట్, అంటే టోటల్గా 2 గిగావాట్ సెల్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ప్లాంట్లని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఫస్ట్ ఫేజ్లో 931 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడితే 234 మందికి ఉద్యోగాలు వస్తాయి. సెకండ్ ఫేజ్లో 812 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడితే 181 మందికి ఉద్యోగాలు వస్తాయి. మొత్తం కలిపి 1743 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూమిని కేటాయించింది. ఇది 60 లక్షల రూపాయలు ఎకరంకి కేటాయించింది. ఫస్ట్ ఫేజ్కి ఏమో 2027 డెడ్ లైన్ అయితే 2029 సెకండ్ ఫేజ్కి డెడ్ లైన్ అవబోతుంది అనమాట. సో ఇది ఎస్ఐపిబి ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్, దాని ఆధారంగా ఇన్వెస్ట్మెంట్స్ని క్లియర్ చేసింది. అలానే దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలపైన సంతకాలు కూడా చేసింది. ఇది ఓవరాల్గా నేషనల్ మీడియాలో కూడా బిగ్ న్యూస్ అయిందనమాట. రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ క్లస్టర్ కాబోతుంది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకి సంబంధించి అనేది. సో మొత్తం మీద 40 ఎకరాల భూముల కేటాయింపు, అలానే ఈ వాల్సన్ గ్రూప్ తీసుకుంటున్నటువంటి భూములపైన మళ్ళీ ప్రతి విమర్శలు కూడా వచ్చింది. దానిపైన కూడా గవర్నమెంట్ నుంచి ఫ్యాక్ట్ చెక్లో ఒక క్లారిటీ ఇచ్చారు. సిఐఐ భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా 13,25,000 కోట్లు వచ్చినాయి, ఆల్రెడీ అందరికీ తెలుసు. అయితే ఈ సంస్థ పైన ఇది మరొక భూములు తీసుకోవడం కోసమే అనుభవం లేని సంస్థకి ఈ కేటాయింపు జరిగింది, అగ్రిమెంట్ జరిగిందని విమర్శలు వచ్చినాయి. దానికి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ చూస్తే వాల్సన్ ల్యాబ్స్ ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న శ్రీ రవి జైపూరియా నేతృత్వంలో నడుస్తుంది. ఇది ఆర్జే గ్రూప్ అంటారు, ఆర్జే కార్పొరేషన్ అంటారు. 90,000 కోట్ల గ్రూప్కి చెందినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్. మనకు చాలామందికి తెలియదు, KFC లాంటివి ఇట్లాంటి బ్రాండ్స్ని మన దేశంలో
ఫ్రాంచైజ్ మోడల్లో ప్రమోట్ చేస్తున్నటువంటి గ్రూపు ఈ సంస్థ అనమాట. సో అది ఇండియాలో ఎవరు పెట్టినా కానీ ఆ సంస్థ ద్వారానే వస్తాయి. కాబట్టి ఇది ఇక్కడ పిజ్జా హట్, కోస్టా కాఫీ, అలానే పెప్సికో బాటిలింగ్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ, ఆరోగ్యం, విద్య, ఫుడ్ ప్రాసెసింగ్, ఇవన్నీ రంగాల్లో కూడా ఈ రవి జైపూరియా గ్రూప్ పనిచేస్తుంది అనమాట. కాబట్టి దీనిపైన తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద రవి జైపూరియా గ్రూప్ నెట్వర్త్ చూస్తే కూడా 90,000 కోట్ల రూపాయల నెట్వర్త్ ఉన్నటువంటి సంస్థ. ఆ సంస్థకి అనేక సబ్సిడరీ కంపెనీలు ఉన్నాయి. అలాంటి దానిలో భాగంగానే ఈ వాట్సన్ ల్యాబ్స్ కూడా ఇక్కడ పెట్టారు. ఈ వాట్సన్ ల్యాబ్స్ ద్వారా చేసేటువంటి క్రమంలో 2 గిగావాట్ల ప్లాంట్, ఇది ఒక కొత్త బిజినెస్, దీనిలో ఎంటర్ అవుతున్నట్టుగా కూడా ఆ సంస్థ ప్రకటించింది. ఇన్సోల్ సోరాల్ సిస్టమ్స్ దీనికి సంబంధించినటువంటి సబ్సిడరీ కంపెనీ అనమాట. సో ఈ వాల్సన్ గ్రూప్ తీసుకొచ్చేటువంటిది కంప్లీట్గా ట్రస్ట్ ఉన్నటువంటి వ్యవస్థ, ఖచ్చితంగా నమ్మదగినటువంటి వ్యవస్థ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సరే, ఏదేమైనా కానీ ఆల్రెడీ ప్రీమియర్ ఎనర్జీస్ మరొక సంస్థ, ఇప్పుడు వాల్సన్, ఇట్లా వరుసగా సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఈ నాయుడుపేట దగ్గర ఉన్నటువంటి మేన్కూర్ సెజ్లో కేంద్రీకృతం అవుతున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి ఇది కేంద్ర స్థానం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి ఈక్వేషన్స్ వైజ్గా చూస్తే అటు శ్రీ సిటీ, అలానే క్రిస్ సిటీ, ఈ పక్కన మేన్కూర్ సెజ్, మరోవైపు స్పేస్ సిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఆ దగ్గరలోనే డిజైన్ చేసింది. అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో, ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి జిల్లా పరిధిలోనే 4 మోడర్న్ సిటీస్ ఎమర్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ కానీ, అక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రియలిస్టులని విశేషంగా ఆకట్టుకుంటుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.